ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది ఓయ్ సినిమా హీరోయినో లేక బాలనటి బేబీ శ్యామలో అనుకుంటే మీరు పొరపాటు పడినట్లే. కానీ సీన్ కట్ చేస్తే ఆమె హీరోయిన్ కాదు, ఇలాంటి డైరెక్టర్ కాదు, హారర్ కామెడీ ఫ్యాంటసీలు తీసే లేడీ డైరెక్టర్ అంట. కోడింగ్ రాసే చేతులు కట్ చెప్పే స్థాయికి ఎలా వెళ్ళాయి? అసలు ఐఏఎస్ నుండి ఆమె డైరెక్టర్ ఎలా అయ్యారు? ఫిల్మ్ ఇండస్ట్రీ వైపు ఆమె మనసు ఎలా మళ్ళింది? ఇప్పుడు తెలుసుకుందాం. మానస శర్మ ఇప్పుడు సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తోంది. ఏప్రిల్ 3న రాక్షస సినిమా థియేటర్లోకి వచ్చిందో లేదో కానీ ఆ సినిమా ప్రమోషన్స్ టైంలో మాత్రం అందరి ఫోకస్ హీరోయిన్ల మీద కంటే డైరెక్టర్ మానస మీదే పడింది. సాధారణంగా హారర్ ఫ్యాంటసీ సినిమా డైరెక్టర్ అంటే సీరియస్ లుక్, కొంచెం రఫ్ గా అప్పుడప్పుడు కోపంగా అరుస్తూ ఉంటారు. కానీ మానస మాత్రం దానికి టోటల్ ఆపోజిట్ గా ఉన్నారు. చుడీదార్ వేసుకుని కళ్ళజోడు పెట్టుకుని అమాయకంగా ఒక మూలన కూర్చుంటే ఎవరండి ఈ అమ్మాయి, హీరోని ఫ్రెండ్ పాత్ర ఏమైనా చేస్తుందా అని జనాలు కన్ఫ్యూజ్ అయిపోయారు. సరిగ్గా అదే టైంలో ఆ బేబీ శ్యామ్లీ లుక్స్ వైరల్ అవ్వడంతో నెటిజన్లు తెగ వెతకడం మొదలుపెట్టారు. శ్రీకాకుళం నుంచి సిల్వర్ స్క్రీన్ వరకు ప్రయాణం అంటే ఏదో ఓవర్ నైట్ సక్సెస్ అనుకుంటే పొరపాటేనండోయ్. మానస పుట్టింది పెరిగింది అంతా శ్రీకాకుళంలోనే. చదువులో ఆంధ్ర యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ కొట్టేశారు. ఆమె చదువును చూసి ఇంట్లో వాళ్ళు అమ్మాయి ఐఏఎస్ అయిపోయి దేశాన్ని ఏలేస్తుందని అనుకున్నారు. కానీ ఆమె మనసంతా పాత బ్లాక్ అండ్ వైట్ సినిమాల మీద, ముఖ్యంగా విఠలాచార్య జానపద కథల మీద ఉండేది. ఇంజనీరింగ్ రోజుల్లో అందరూ ముక్కుమొహం తెలియని పీపీటీలు చేస్తూ ఉంటే మన మానస మాత్రం ఒక సోనీ హ్యాండ్ క్యామ్ పట్టుకొని తన ఫ్రెండ్స్ ని పెట్టి ఒక షార్ట్ ఫిల్మ్ తీసి పడేసింది. ఇంజనీరింగ్ అయిపోయాక ఏకంగా 5-6 ఏళ్లు సివిల్స్ కోసం చదివారట. రోజుకు 16 నుంచి 18 గంటలు పుస్తకాలతో కుస్తీ పడుతుంటే పాపం ఆ హిస్టరీ చాప్టర్లో కూడా యుద్ధం అంశాల్లో బాహుబలి గుర్తొచ్చేవాడట. అలా సినిమాలపై పిచ్చితో చివరికి 2018లో ఎవరికీ చెప్పకుండా హైదరాబాద్కు వచ్చేశారు. ఇంట్లో మాత్రం తాను సివిల్స్ కోచింగ్ వెళ్తున్నాను డాడీ అని చెప్తూ దొంగచాటుగా నిహారిక కొణిదెల ప్రొడక్షన్లో మ్యాడ్ హౌస్ అనే వెబ్ సిరీస్ కి డైలాగులు రాసేవారు. మానస తీసిన బెంచ్ లైఫ్ సిరీస్ అంతా సాఫ్ట్వేర్ కంపెనీల్లో ప్రాజెక్టు లేక ఖాళీగా ఉండే వాళ్ల గోల గురించే. అందులో మీనాక్షి అనే పాత్ర ఉంటుంది కదా, అది అచ్చంగా మానస ఆత్మకథే. ఎందుకంటే ఆమె పూర్తి పేరు కూడా మీనాక్షి మానస శర్మ. దొంగచాటుగా సినిమాలు తీయాలని తప్పించే ఆ పాత్రని చూస్తే సాఫ్ట్వేర్ ఉద్యోగాలకి తమ కష్టాలు గుర్తొచ్చి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. మ్యాడ్ హౌస్ నుంచి నిహారికతో మొదలైన మానస ప్రయాణం ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ బెన్స్ లైఫ్ ఇప్పుడు రాక్షస సినిమా వరకు సాగింది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అంటే మానసకి హోమ్ గ్రౌండ్. ఇక్కడ కామెడీ ఏంటంటే ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ పెద్ద హిట్ అయి అందరూ ఫోన్లు చేసి అభినందిస్తుంటే మానస తండ్రికి తన కూతురు ఏం చేస్తుందో అర్థం కాలేదట. అప్పటి వరకు ఐఏఎస్ ఆఫీసర్ వస్తుంది అనుకుంటే డైరెక్టర్ మానస శర్మ థియేటర్లో కనిపిస్తుంది. తక్కువ బడ్జెట్లో గొప్ప అవుట్పుట్ ఎలా తేవాలి అనే విషయంలో ఆమెకి సాఫ్ట్వేర్ ఇంజనీర్ తెలివితేటలు బాగా ఉపయోగపడ్డాయి. రాకాస సినిమా విడుదలైనాక సోషల్ మీడియాలో బీభత్సమైన చర్చ జరుగుతోంది. సంగీత్ శోభన్ హీరోగా, నయన్ సారిక హీరోయిన్ గా వచ్చిన ఈ సినిమా ఒక హారర్ కామెడీ ఫ్యాంటసీ అడ్వెంచర్ అంటే భయం ఉంటుంది, నవ్వు ఉంటుంది, చందమామ కథల్లో ఉండే మ్యాజిక్ ఉంటుంది. విఠలాచార్య సినిమాల్లో లాగా కత్తుల యుద్ధాలు, మంత్రాలు, తంత్రాలు ఇప్పుడున్న టెక్నాలజీతో చూపిస్తే ఎలా ఉంటుంది అనేది మానస కాన్సెప్ట్. ఇటీవల మానస మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ని కలిశారట. తన వీరాభిమాన హీరోని కలవడం, మీ వర్క్ చూశాను, చాలా బాగా తీశారు అని ఆయన మెచ్చుకున్నప్పుడు ఆమె మైండ్ మొత్తం బ్లాంక్ అయిపోయిందట. ఎంతలా అంటే మీ వెబ్ సిరీస్ పేరేంటని చరణ్ అడిగితే తను చేసిన బెంచ్ లైఫ్ పేరు కూడా గుర్తురాక అలాగే నిలబడిపోయారట. మానసకు అటెన్షన్ అంటే కొంచెం భయమట. అందుకే కెమెరా వెనుక ఉండడమే సేఫ్ అని ఫీల్ అవుతూ ఉంటారు. కానీ బయట మాత్రం అందరూ ఆమెను హీరోయిన్ గా ట్రై చేయమని సలహాలు ఇస్తున్నారు. దానికి ఆమె సమాధానం ఏంటో తెలుసా? నాకు కెమెరా ముందు యాక్ట్ చేయాలంటే వణుకొస్తుంది, అదే కెమెరా వెనుకుండి 100 మందిని కంట్రోల్ చేయడం ఈజీ అని నవ్వేస్తారు. ఎంతైనా గోల్డ్ మెడలిస్ట్ కదా, ఆ మాత్రం క్లారిటీ ఉండాలి మరి.